ప్రస్తుతం మనతో పాటు బొల్ల శివశంకర్ గారు ఉన్నారు. కవిత గారితో కావచ్చు, జాగృతితోటి చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. నిజంగా కవిత గారు పాట పెట్టబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ప్రజలైతే ఒక వాక్యూమ్ కనిపిస్తున్నది, పార్టీ కావాలనే కోరికతో ఉన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. వాస్తవానికి పార్టీ పెట్టాలని కోరుకుంటాడు, ప్రజలు కోరుకుంటాడు అనిపిస్తుంది, టీవీలు కోరుకుంటారు అర్థం కావట్లే. కానీ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు. రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపి మధ్యవర్తిత్వంగా కొంతమందిని పెట్టారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అది ఎవరు చూసినవయ్యా, ఏడ చూసినవయ్యా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరిని విలువలను ఖరారు చేస్తున్నావు? సిగ్గుశరం ఉండాలా? నువ్వు ఎందుకు చెప్తున్నావు పార్టీ పెట్టబోతున్నావు అంటే? ఇట్లా కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టుపక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం వాస్తవమే అండి. తప్పిందని తప్పే ఉంది, నిజాలే చెప్పింది కదా. బీఆర్ఎస్ పార్టీని బతికించాలనుకునే వ్యక్తులు, తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అభిమానులు అందరికీ కూడా గుండెల్లో ఆలోచనలే ఆమె చెప్పింది. ఒక మాట అంటే ఒక మాట తప్పలేదు. ఎందుకు మరి ఉలికి పడుతున్నావు? సో కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరగట్లేదు. ఒక బలమైనటువంటి నాయకత్వం తను వహించే శక్తి ఉంది కాబట్టి అలాంటి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఇవ్వట్లేదు అంటారు. అంటే ఇంకా రావాల్సిన అవసరం. కేసీఆర్ కూతురుగా కవిత గారికి ప్రిఫరెన్స్ లేనప్పుడు సామాన్య కార్యకర్తలకు ఇంకేం? కేసీఆర్ కూతురు కాదు కదా, ప్రజాక్షేత్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా, ప్రజలకు కావాల్సిన లక్ష్యాలు చేర్చే విధంగా కూడా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ కూడా. కేవలం కేటీఆర్ గారిని ఉద్దేశించి అట్లాంటివి ఏమన్నా? కేటీఆర్ చేస్తారు, కవిత గారు చేస్తారు, అందరూ చేస్తున్నారు. కానీ కవిత గారు కూడా సామాన్యంగా ఇంకా ప్రజలకు ఇంకా బరువు బాధ్యత పెరగాలంటే ప్రజలు కోరుకుంటారు. మనం కోరుకోవడం కాదు, ప్రజలు మాలాగంటి వ్యక్తులు ఎంతమంది కోరుకుంటారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బొల్ల శివశంకర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే శివశంకర్ గారు. నమస్తే అండి. సో శివశంకర్ గారు, మీరు కవిత గారితో కావచ్చు, జాగృతితోటి చాలా సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. ఈరోజు కవితకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కవిత షాడో లాగా ఉంటున్నారు, అది అందరం చూస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు అండ్ బీసీ బహుజన వాదంతో ముందలు వెళ్ళబోతున్నారు. ఇంకా ఏకంగా అయితే పేర్లు కూడా పెట్టేశారు, లోగోలు కూడా వాళ్ళే తయారు చేయడం అనేది జరిగింది. సో మొత్తానికి ఏం సార్, నిజంగా కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు? ఒకటి, కవిత గారు గత 2 సంవత్సరాలుగా బహుజనుల కోసం, సామాజిక తెలంగాణ కోసం, మరి బీసీలకు రావాల్సిన హక్కుల కోసం, మరి అదే పూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాలనే అంశాలని కూడా గత 2 సంవత్సరాలుగా తీవ్రంగా తన ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారీగా పర్యటనలు చేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపించినది. కాకపోతే తను చేస్తున్నటువంటి అయితే పట్ల ప్రజలు ఆకర్షితులై, మరి వాస్తవానికి పార్టీ పెట్టాలని కోరుకుంటాడు, ప్రజలు కోరుకుంటాడు అనిపిస్తుంది, టీవీలు కోరుకుంటాడు అర్థం కావట్లే. కానీ మరి కవితమ్మ ఆలోచనలు అయితే ఇంకా అలాంటి ఆలోచన ఏం రాలేదు. కానీ యునైటెడ్ పూలే ఫ్రంట్గా బీసీ ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కానీ, అదేవిధంగా తెలంగాణ జాగృతిని ఆనాటి నుంచి నేటి వరకు కూడా గత సుమారు 19 సంవత్సరాలుగా జాగృతిని తను రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ అన్నట్టే, అది చెప్పాలంటే అది పార్టీ అంటే ఆ సంస్థాగత గ్రామ శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు, రాష్ట్ర శాఖలు, ఎన్ఆర్ఐ సెల్స్, అడ్వకేట్ సెల్స్, ఎన్నో రకాల ఆమెకు పార్టీ అనుబంధంగా నడిపేటువంటి శాఖలను నడిపింది తను కూడా. ఈ రోజు కొత్తగా పార్టీ పెట్టింది ఉందిగా, పార్టీ అనేది ఉండాలిగా. కాబట్టి అంత పెద్ద దాన్ని ఏంటంటే పత్రికలు, టీవీలకు అవకాశం కోసం వాడుకుంటున్నాయి. కాకపోతే మేము చూస్తున్న పరిస్థితి అంటే ప్రజలైతే ఒక వాక్యూమ్ కనిపిస్తున్నది, పార్టీ కావాలనే కోరికతో ఉన్నట్టుగా. మరి పత్రికా నాయకులు మీలాంటి టీవీలో తెలియదు కానీ మొత్తం అయితే రోజు అయితే మసాలాగా వాడుకునే పరిస్థితి అనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఏకంగా కొన్ని పత్రికలు అయితే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారు, రేవంత్ రెడ్డి గారితో సంప్రదింపులు జరిపి మధ్యవర్తిత్వంగా కొంతమందిని పెట్టారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. సిగ్గుశరం ఉండాలి ఆ పత్రిక రాసిన వాళ్ళకి, ఆ పత్రిక అనుకుంటారు, సిగ్గుశరం ఉండాలి. అది ఎవరు చూసినవయ్యా, ఏడ చూసినవయ్యా, ఎందుకు మాట్లాడుతున్నావు, ఎవరిని విలువలను ఖరారు చేస్తున్నావు? రాజకీయంగా వాస్తవానికి కూడా తను బీజేపీ అనే ఒక పార్టీతో, కేంద్ర ప్రభుత్వంతో తప్పుడు అలిగేషన్స్తో ఫాల్స్ కేసు పెట్టి 6 నెలలుగా జైల్లో పెట్టిన పరిస్థితి కనిపించినది. ఇట్లా రాజకీయంగా అణిచివేసే పరిస్థితిలో భాగంగా దేశవ్యాప్తంగా
అయితే అణచివేతలు స్టార్ట్ చేసింది, అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలను అన్ని ప్రాంతీయ పార్టీలని మింగేసే క్రమంలో కేసులు పెట్టని చెప్పేసి కూడా ఎన్డీఏ సర్కార్ ఆనాడు ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇది ఫాల్స్ కేసు, ఎలాంటి నిరూపణ కాలే అని చెప్పిన కేసుగా మనం వర్ణించుకుంటూ కాంగ్రెస్ చెప్పిన విషయం చెప్తున్నాము. సుప్రీంకోర్టులో జడ్జే చెప్పిండు. ఆ విషయంలో మనం చెప్తున్నప్పుడు ఏమనుకుంటే బీజేపీని కానట్టు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కానట్టు చూసుకొని వాడు కేవలం 2 అక్షరాలు రాస్తే వాడి రేటింగ్ వస్తుందని చెప్పి, లేకపోతే ప్రజలు ఎక్కువ పేపర్ చదువుతారని చెప్పేసి చదువుతుంది తప్ప అని పిచ్చి పిచ్చి ఆలోచన మానుకోవాలి. కవిత గారికి చాలా స్పష్టమైన స్టాండ్ ఉంది, స్పష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నది కవితమ్మ గారు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ కోరుకునే విధంగానే కవిత గారు ఉంటారండి. సో మీరు చెప్తున్న ఒక లైన్ సార్, యాక్చువల్గా మనం కవిత గారి దృష్టిలో చూసుకున్నట్టయితే ఒక లెటర్ రాయడం, ఆ లెటర్ బయటికి ఏ విధంగా వచ్చింది అనేది ఒక సస్పెన్స్, తర్వాత కేసీఆర్ దేవుడే, కేసీఆర్ చుట్టుపక్కల కొన్ని దయ్యాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం, తర్వాత ఇట్లాంటివి చూసుకున్నట్టయితే మరి ఈ వాక్యాలు దేనికి సాంకేతిక? వాస్తవమే అండి, తప్పిందని తప్పే ఉంది, నిజాలే చెప్పింది కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో మేము ఆనాడు జలదృశ్యంలో పార్టీ ఆరంభం నుంచి మేము ఈ నేటి వరకు కూడా బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాము. మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము. మాకు చెప్పాల్సేటువంటి మరి సందర్భం రాకపోవడం మేము చెప్పలేకపోయినాం. ఆమె చెప్పిన ప్రతి మాటలో బీఆర్ఎస్ పార్టీని బతికించాలనుకునే వ్యక్తులు, తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ అభిమానులు అందరికి కూడా గుండెల్లో ఆలోచనలే ఆమె చెప్పింది. అలా ఒక్క మాట అంటే ఒక మాట తప్పులేదు. ఎందుకు మరి ఉలికి పడుతున్నావు? ఏం మాట్లాడిందని తప్పు మాట్లాడింది? మరి లేక బయటకి ఇచ్చిన గురించి మాట్లాడకుండా, ఎవరు లీక్ చేసిన విషయం చెప్పకుండా, మరి లేక ఎందుకు వచ్చినావు అని చెప్పి ఆయన అంటాడు. నేను పార్టీ పెడితే అలా ఓన్ అంటాడు. నిన్నోడు అడిగిరా? నేను అడిగిన ఫస్ట్ పార్టీ నమ్మ అడిగినాను, కవితమ్మ అడిగినా. అది కవితమ్మ నువ్వు రానాయనా, నువ్వు పార్టీ పెడతా నమ్మ అడిగిందా? నీకు ఎందుకు అంతగా ఊట్లాడ? నువ్వు ఎందుకు చెప్తున్నావు పార్టీ పెడితే పోతున్నావు టైంలో? అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే. చర్చ ఏం జరుగుతున్నది? బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోవాలంటే, బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాలంటే నిజమైన కార్యకర్తగా, నిజమైన కార్యకర్తలో వచ్చేటువంటి భావాలు తన తండ్రి గారికి లేఖ రాసుకుంది, స్పష్టంగా చెప్పినది. ఆ లేఖలు ఈ రోజు నుంచి కాదు, చదువుకునేప్పటి నుంచి లేఖలు రాస్తా నాకు ఉన్న హ్యాబిట్ అని చెప్పినది. తప్పే ఉంది. మా నాయకుడు కూడా చెప్పినాడు, చాలా సందర్భాల్లో మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మరి లేఖలు పెట్టమని చెప్పి డైరెక్ట్ లేఖలు రాపించుకున్నాడు. ఆ లేఖల సారాంశంగా పార్టీని కూడా మార్పు చేసిండు. కాబట్టి అదే విధంగా జరిగింది. కానీ అదే లేఖలు కావాల్సుకొని లీక్ అయిన విషయాలు బయట ఎన్ని సంవత్సరాలు బయటికి రాంది, ఎన్ని సంవత్సరాలు లీక్ గాంధీ, ఇదే ఎందుకు లీక్ అయినా అదే అడుగుతుంది కదా కవితమ్మ గారు కూడా. కవితమ్మ తను ఏమడుగుతున్నది? ఆ లేఖల్లో ఉన్న సారాంశం అయితే ప్రజల్లో అందరూ చూస్తున్నాం, చాలా గొప్పగా మాట్లాడిందని చెప్తున్నారు. అది బయట పెట్టిన విషయం చెప్పకుండా ఏదో రాతంతం అయిపోయినట్టుగా, ప్రపంచం భూమి బదులైపోయినట్టుగా, వీటితోటి మనం కోత కోసేసినాం, వీటితోటి ప్రపంచం వెళ్ళి అదేందండి. సో కవిత గారికి బీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరగట్లేదు అంటారా? అరే అన్యాయం జరుగుతుందంటే మరి తన వ్యక్తిగతంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడే నాయకులుగా పనిచేస్తున్నది. మరి ఇంకా కొద్దిగా స్వేచ్ఛ రావాలనేటువంటిది, పార్టీ కాపాడే దాంట్లో ఒక బలమైనటువంటి నాయకత్వం తను వహించే శక్తి ఉంది. కాబట్టి అలాంటి గుర్తింపు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అలాంటి గుర్తింపు వస్తే మాలాంటి సామాన్య కులాలకు ఏదైతే ఊదంతా పోస్తూ మరి బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ వాళ్ళని కోరుకుంటుంది. కాబట్టి మన నాయకత్వం మేము కూడా బలపరుస్తున్నాం కదా. అంటే ఇవ్వట్లేదు అంటారు. అంటే ఇంకా రావాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు కాదండి, కేసీఆర్ కూతురుగా కవిత గారికి ప్రిఫరెన్స్ లేనప్పుడు సామాన్య కార్యకర్తలకు ఇంకేముంటుంది? నేను ప్రిఫరెన్స్ అనేది బాధ్యత పరంగా రావాలంటున్నా. బాధ్యత పరంగా ఇప్పుడు ఏదైతే పార్టీలో ఉన్నటువంటి అధికారికంగా వచ్చేటువంటి అవసరం వస్తుందంటే అప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా అందరూ కూడా గుర్తిస్తారు. కేసీఆర్ కూతురు కాదు కదా, ప్రజాక్షేత్రంలో ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా, ప్రజలకు కావాల్సిన లక్ష్యాలు చేర్చే విధంగా కూడా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక అవకాశం ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ కూడా. తప్పే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తున్నట్టు? కేవలం కేటీఆర్ గారిని ఉద్దేశించి అట్లాంటివి ఏమన్నా వాక్యాలు నడుస్తున్నాయి అనుకోవచ్చు. కేటీఆర్ కూడా ఒక నాయకుడు, ఆయన కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తప్పేం పట్టట్లేదు. కేసీఆర్ గారు చేస్తున్నారు, కేటీఆర్ చేస్తున్నారు, కవిత గారు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. కానీ కవిత గారు కూడా సామాన్యంగా ఇంకా ప్రజలకు ఇంకా బరువు బాధ్యత పెరగాలంటే ప్రజలు కోరుకుంటారు. మనం కోరుకోవడం కాదు, ప్రజలు మాలాంటి వ్యక్తులు ఎంతమంది కోరుకుంటారు. కవితకి ఏం అవసరం అండి? కవిత మాకు ఏ పదవి లేకుండా సామాన్య కార్యకర్తలకు పనిచేస్తుంది కదా, అతనైతే మరి ఇంకేం కావాలి? సో ఇప్పుడు జాగృతిని బలోపేతం చేద్దామనే ఉద్దేశం అంతేగాని పార్టీ అయితే ఏం లేదంటారు. అసలు పార్టీ అనేది ప్రజలు కోరుకునే అవకాశం అనేది ప్రజలు కోరుకుంటున్నారు నాకు అనిపిస్తున్నది. కవితమ్మ గారు చాలా స్పష్టంగా జాగృతి సంస్థ 2006లోనే పార్టీలకు ఏమంటారు ఇంకొక పెచ్చుగానే పనిచేసిన పరిస్థితి ఉంది. గ్రామాల శాఖలు, మండల శాఖలు, జిల్లా శాఖలు అంటే అన్ని శాఖలుగా ఉండేది. పార్టీ అంటే పార్టీ అవుతుంది, సంస్థ అవుతుంది, ఇంకేముంది పార్టీ ఉండాలి. అదే ధైర్యంతో అదే విషయంలోనే ప్రజలకు మనం సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వ్యక్తులుగా వాళ్ళకి ఆ గుర్తింపు వచ్చే విధంగా కూడా జాగృతిని ఎస్టాబ్లిష్ చేసుకొస్తుంది. ఓకే, అంటే జాగృతి రేపన్నాడు బీఆర్ఎస్ కి ఏమన్నా ఆపోజిట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఆపోజిట్ ఎందుకంటే ఆ లక్ష్యాల కోసం పనిచేస్తుంది, సామాన్య తెలంగాణ కోసం పనిచేస్తుంది.
కనిపిస్తుంది. ఏమో రేపు అక్కడ అంటే ఇన్ని కూడా శాఖలు ఇంతమంది అగ్రకుల- కార్యకర్తలు ఉన్నారు కదా అని చెప్పేసి నేను కూడా ప్రజాక్షేత్రంలో రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పోటీ నిలబడుతుంది. అంటే నేను ఏమంటున్నంటే ఎప్పుడో జరిగే విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం కాదు. ఆమె చేస్తున్న లక్ష్యం ఏంది? సామాజికంగా వెనుకబడ్డ కులాలకు చైతన్యం రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతో పనిచేస్తున్నది. సంక్షేమ పథకాల అమలు తీరులో లోపాలను పసిగడుతున్నది. దాంట్లో భాగంగా అగ్రకులాల్లో వెనుకబడేటువంటి వాళ్ళని కూడా అందరినీ కూడా సమానంగా వాళ్ళ హక్కులు వాళ్ళ చేరే విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నది. అదే పార్టీలో అది కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం అదే కదా. మరి బీఆర్ఎస్ చేస్తే మాకు వేరే పార్టీ కవిత పెడుతుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలు అవి కావు. ఎందుకు కావు? సామాజిక అలా 2003 శివశంకర్ గారు, మీరు గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే కవిత గారు బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, 42% రిజర్వేషన్, అలాగే పూలే విగ్రహం కోసం కావచ్చు, మిగతా సామాజిక విషయంలో కవిత గారు ఫైట్ చేసినట్టు మాట్లాడినట్టు బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడలేదు. అంటే 2-3 విషయాలు. బీఆర్ఎస్ పార్టీ 2017లోనే బీసీ ఏమంటారు కోసం అసెంబ్లీ తీర్మానం చేసిన పరిస్థితి కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి ఏమి చెప్పింది? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్స్ లో 23,000 పైచీలకు చట్టబద్ధమైనటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీడీసీలు, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తాం. వీళ్ళందరికీ బీసీలకు కూడా నాయకత్వం వచ్చి రాజకీయంగా మేము ముందుకు వస్తామని చెప్పింది. ఎక్కడ చేసింది? కామారెడ్డి రిజర్వేషన్లో. అదే కామారెడ్డి రిజర్వేషన్ చేసి బీఆర్ఎస్ పార్టీకి లోయినటువంటి అంశాన్ని మీరు లేవనెత్తి, సరే అన్యాయం జరిగింది అనుకున్నావు, కొంత మేర బీసీలో రావాల్సింది తగ్గింది అనుకుందాం, కాదనట్లేను, తగ్గింది, నువ్వు ఇస్తా అని కూడా సంవత్సరాల కాలమైనా ఇంకేయకపోగా కాలవ్యాపం చేస్తూ నువ్వేదో తూతూ మంత్రంగా సంథింగ్ రిపోర్ట్ తయారు చేసి అది ఢిల్లీకి పడేసి చేతులు దుడుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు? ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ కోసం అందుకని ఈ 6 సంవత్సరాలు లేట్ అయ్యింది. అందుకే నేనేమంటున్నా తమ్ముడు రాజు, సంస్థాగతంగా జరిగే ఎలక్షన్స్ లో చట్టబద్ధత రావాలి. మాకు చట్టబద్ధత రిజర్వేషన్ ఆధారంగా ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. చట్టబద్ధత లేకుండా ఏదో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇస్తా అంటే సిగ్గుశరం మనకు ఉండాలి మనం మాట్లాడుకోవడానికి కూడా. ఎందుకంటే 70 సంవత్సరాలు పాలించిన పార్టీ ఈ రోజు చట్టబద్ధత ఇస్తా బీఫామ్ మీ పార్టీకి వెళ్ళి ఇస్తా అంటే అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయినావు? అప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నాను? అప్పుడేమో నీ ఇష్టానుసారంగా రాజకీయ బీఫామ్లు పంచినావు. ఈ రోజు బీఫామ్లు వేయడం కోసమేనా ఇంత మేము కొట్లాడింది? చట్టబద్ధత వస్తా అనుకున్నాం. మాకు చట్టబద్ధతలో ఈ రోజు ఏవైతే సామాన్య కులాలు కూడా ఒక 30 తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, గవర్నర్ దగ్గర కూడా శాంక్షన్ అయిపోయింది కదా. గవర్నర్ గారు కూడా తీర్మానం 2019లో యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో సర్కారులో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 70 సంవత్సరాలు అత్యధిక పాలించినటువంటి రాష్ట్రం దేశాల్లో ప్రాంతీయ రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ పాలించిన కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు లేని సొయ్యాలు ఎందుకు వచ్చినట్టు? అంటే కేవలం కూడా మన ఉనికి కోల్పోతుంది, బహుజనులు మొత్తం మనకు చేదారిపోతున్నారు కాబట్టి వాళ్ళకి హక్కు ఇవ్వాలని కోరుకుంటున్నావు. మరి హక్కు ఇవ్వాలని కొట్లాడుతున్నావా, వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం కొట్లాడుతున్నావా? ఇప్పుడు ఇదే అంశం పైన దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పేసి కూడా బీజేపీ సర్కార్ అంటే నిర్ణయించు. అంటే ఇప్పుడు మరి బీజేపీ గ్రేట్ అనుకోవచ్చా, కాంగ్రెస్ గ్రేట్ అనుకోవచ్చా? ఇద్దరు దొంగలు 2 దొంగలే. ఎందుకు చెప్తున్నంటే అసలు బీసీలకు కులాల వారిగా మేము లెక్కలు చెయ్యం మేము అనేటువంటి అఫిడవిట్ ని సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఆ పార్టీ బీజేపీ ప్రభుత్వం. కులాల వారు మీరు లెక్కలు చేయము అని చెప్పి దాఖలు చేసింది. కానీ తప్పని పరిస్థితిలో ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా బీహార్ ఎలక్షన్స్, తమిళనాడు ఎలక్షన్స్లు, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ చైతన్యం బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక రేపు తమిళనాడులో, బీహార్లో రాజకీయ అధికారం కోసం చెప్పినటువంటి బీజేపీ చేస్తున్న ముసుగు తప్ప నిజంగానే వాళ్ళకి ఆకాంక్ష ఉంటుంది ముందుకు పోవాలి కదా. కాదండి, ఇప్పుడు మీరు 70 సంవత్సరాలు పాలించారు, వాళ్ళేమో చేయలేకపోయారు, ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ కోసం అని మీరే అంటున్నారు. సో ఇది 11 సంవత్సరాలు అవుతుంది మోడీ సర్కార్ వచ్చి, వాళ్ళు చేస్తుంటే ఇది కూడా రాజకీయ కోణమే అని చెప్పేసి మీరే అంటున్నారు. సో ఏదో ఒక దానికైతే ఒక మేము ఎందుకు స్టార్టింగ్ అడుగు పడ్డది కదా. తెలంగాణ రాష్ట్రంలో కులగణ జరిగింది, గవర్నర్ తీర్మానం జరగబడ్డది, రాష్ట్రపతికి పోయింది. నీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి బీజేపీకి ఉంటే ఇమీడియట్లీ అమలు చేసి మాకు తెలంగాణ రాష్ట్రంలో చేస్తామంటున్నారు కదా. మీ సందేహాలు కూడా తీరుతాయి కదా. ఇప్పుడు చేసింది కరెక్టా లేకపోతే కేంద్రం? నేను ఏమంటున్నా బాబు, ఇప్పుడు మాకు రావాల్సింది 40, మాకు 56 రావాలి, 42 పంపించావు. 42 ఫస్ట్ మా ముఖాన కొట్టు, మాకు ఇచ్చినాక నీ లెక్క ప్రకారం 55, 65 అప్పుడు పెద్దగా ఇస్తే అప్పుడు నీకు మొక్కుతాం. ఇప్పుడు ఇచ్చేది 100 దాకా వచ్చిన బుక్ అని ఆపి కాలక్రమేణా ఇంకా 10 ఏళ్ళు చేస్తావా, 20 ఏళ్ళు చేస్తావా దీన్ని లెక్కలు? మాకు ఇంకా అనుమానం అవుతుంది కదా. మాకు ఇప్పుడు మీ ఇద్దరు చేతి కలుపుకుంటురా, బీసీలను అనగదొక్కడం కోసం మీ ఇద్దరు చేతి మాకేం అర్థమవుతుంది మరి. సో మరి ఇప్పుడు ఎన్నికలు వస్తాయని
లేదనుకోవచ్చు. మేమేం కోరుకుంటున్నాం, సామాన్య బీసీ కులాలకు వెళ్ళి బీసీ నాయకత్వంగా ప్రజలు ఎదగాలనుకుని ఆశించే వ్యక్తులు అందరం కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చట్టసభలో రిజర్వేషన్లు కూడా చట్టబద్ధత రావాలని మేము కోరుకుంటున్నాం. చట్టబద్ధత వస్తే మేము హర్షిస్తాం, వాళ్ళకి పూలదండలు ఇస్తాం, వాళ్ళకి జైలు కొడతాం. కాదండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీలకు సంబంధించి గతంలో విజయశాంతి కూడా ఆనాడు బీసీలకు మేము ఫైట్ చేస్తాం అది ఇది అని చెప్పారు. ఈవెన్ ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు కూడా పులేని ముందల పెట్టేసి మేము బీసీల కోసం పనిచేస్తామని వారు కూడా అనడం అనేది జరిగింది. తర్వాత కోదండరామ్ గారు కావచ్చు, ఇంకా మరికొన్ని పార్టీలు వచ్చినా ఇట్లా వెళ్ళిపోతున్నాయి తప్పించి, సో బీసీలు ఈ 42% వచ్చినంత మాత్రాన ఏదో ఉద్ధరిస్తారని చెప్పేసి అనుకోవచ్చా? ఒకటి రాజు, మీరు చెప్పిన మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే గతంలో మేము చాలా మోసపోయినాం. కాన్సీరామ్ గారు, ప్రజారాజ్యం చిరంజీవి గారు, ఇట్లా మొన్న ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు షేక్ వీర ఫోటో పెట్టుకొని ఇట్లా అందరూ కూడా బీసీల పార్టీ టీడీపీ అని. సరే ఏది ఏం చేసినప్పుడు కూడా అంతిమంగా ప్రజలకు బీసీలకు అయితే ఎంపీపీలు, సర్పంచులు, జెడ్పీటీసీ స్థాయికే అవకాశం ఇచ్చి మామ అనిపించే ప్రయత్నం చేశారు. కానీ రాజ్యాంగబద్ధంగా పాలించే శక్తి ఇవ్వలేదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన వాళ్ళ సమాజంగా వాటా ఎప్పుడు దక్కలేదండి. రాష్ట్రంలో రావాల్సినటువంటి మంత్రివర్గ విస్తరణలో కూడా సమాన వాట దక్కలేదు. రావాల్సినటువంటి ఉద్యోగాలు సమాన వాట దక్కలేదు. ఎక్కడ కూడా వాట దక్కలేదండి. కేవలం కూడా పేరుకే మేము బీసీలకు రాజ్యాధికారం తెస్తామని ప్రయత్నాలు గతాలు కనిపించినాయి. ఆ మార్పు ఇప్పుడు రావాలి. నిజమైనటువంటి చైతన్యంతో, నిజమైనటువంటి రాజకీయ లక్ష్యాలతో పనిచేయాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు కవిత గారితో సాధ్యమవుతుందని నమ్ముతున్నారా? అంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కవిత గారితో వస్తుందనే ఒక నమ్మకం అయితే కొంత ఉన్నప్పటికీ కూడా రావాలి, తెచ్చుకోవాలనేటువంటి బీసీ సంఘాలు కానీ బీసీ నాయకులు అంతా కూడా దృఢనిశ్చయంతో మన ఆమెతో నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీసీ సంఘాల మెయిన్ లీడర్లు చూసుకున్నట్టయితే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఈరోజు బీసీ సంబంధించి ఏమన్నా మాట్లాడితే ఆర్ కృష్ణ గారు గుర్తుకొస్తారు. సో వారి వల్లనే కాలేదు, కవిత గారి వల్ల అవుతుందా? ఎవరి వల్ల ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది 1952 నుంచి మొదలు 52 ఆంధ్రప్రదేశ్ కలిస్తే విముక్తి, మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మారితే మళ్ళీ 69 ఉద్యమాలు కావచ్చు, 72 ఉద్యమాలు కావచ్చు, ఇట్లా ఎన్నో ఉద్యమాలు నడిచినప్పుడు కూడా అసలు ఎక్కడ ఉంది తెలంగాణ అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎక్కడ ఎంతమంది మా వైఎస్ రాజశేఖర్ ఏడ ఉంది నాయన ఈటల రాజేంద్ర అనే మాటలు కాంచి ఇలా తెచ్చుకుని తెలంగాణ కదా. ఇలా ఎప్పుడు కూడా పోరాడితే పోయేది ఏంటది బాలిక సంకల్పం తప్ప, ఖచ్చితంగా లక్ష్యంతో పనిచేస్తే ఏదో రోజు రాజ్యాధికారం మనకు వస్తుంది. ఆకాంక్ష అనేది ఖచ్చితంగా బలమై ఉంటే ఎవరితో అంటారు అంటే మీరు ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల చైతన్యం ఏదో ఒక పార్టీ సపోర్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, అన్ని రాజకీయ పార్టీలు అవసరం వస్తే రాజకీయ ఎజెండాలను పక్క పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో ఏర్పడేది తెలంగాణ రాష్ట్రం. అయితే మనం చాలా రోజుల పరిచయం తోటి ఇది ఒకటి అడుగుతున్నా. బీసీలో చూసుకున్నట్టయితే కులాలు, దానికి ఇంకో సబ్ కులం అని, ఇంకో కులం అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి బీసీల కులాలు నాకు తెలిసి ఎక్కడ కూడా ఉండవు. సో ఇదంతా ఒక యూనిటీ, ఒక తాటిపైకి వచ్చి పోరాడతామనే నమ్మకం మీకుందా? నేను ఒకటే గుర్తుపెట్టుకోండి రాజు గారు, 10,000 ఓట్లు 20,000 ఓట్లు ఉన్నటువంటి కొన్ని కులాలు నాయకులు ఇలా రాజ్యాధికారంలో 50% వాళ్ళ సీట్లు ఇలా అనుభవిస్తున్న పరిస్థితి. రాజకీయంగా పోటీ చేసిన బీఫామ్లు అన్ని బీఫామ్లు వాళ్ళకే వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఆ సామాజికలు వస్తున్నాయి. మరి 76 కులాలు మీరు చెప్తున్నట్టుగా 76 కులాలుగా చెప్పేటువంటి కులాలలో ఆనాడు వృత్తిపరంగా విభజించబడ్డాం, కానీ అణచివేయబడ్డ వాళ్ళు మమ్మల్ని ఎంతసేపటి కూడా మీరు దూరం మీకు దూరం అని మాకు భూతకల్పన చేసి రాజకీయంగా వాళ్ళు 10,000 ఓట్లలో 10 మంది పోటీ చేస్తే ఐక్యత ఉందంట. మేము 70 కులాలుగా ఉన్నామా, 10 కులాలు ఉన్నామా, మేము రాజకీయంగా 60% 70% ఓట్లు ఐక్యం కాలేమనేటువంటి మా మీద బట్టగాల్చి మీద వేసేసి అధికారం దూరం చేస్తున్నారు. ఎన్ని రోజులు మాకు ఇంత దూరం చేస్తున్నాం? మళ్ళీ మీలాంటి కూడా సామాన్య మాట అడగకూడతాం రాజు. ఎందుకంటే నేనేమంటున్నా, యూనిటీ రావడం అనేది పాసిబుల్ అన్నది నా క్వశ్చన్. ఖచ్చితంగా రాజు, ఎందుకు రాదు? కుటుంబంలో కన్నతల్లి ఉంటుంది. కన్నతల్లిని మనం అన్న తమ్ముడు విడిపోతాం, ఆస్తి కోసమో లేకపోతే భార్య భర్తలు పంచారు, ఏదో పంచారు, విడిపోతాం. రేపు ఆపద వస్తే అమ్మ నాన్న అంటుకుంటావా? ఎక్కడ అమెరికాలో ఉన్న కొడుకు వస్తాడు, ఊర్లో ఉన్న కొడుకు అందరూ వస్తారు, ఎవడో లంజవాడక నన్ను అంటే అలాంటి పదాలు అంటే ఒక ఆవేశంతో వచ్చే పరిస్థితి అనిపిస్తుంది. మరి ఎందుకు వస్తుంది అంటే కన్నతల్లి. అట్లనే రేపు ఈ బీసీ బహుజన ఉద్యమం, సామాజిక తెలంగాణ కూడా ఆ రకంగా ప్రజలకు చైతన్యవంతం కలిగించి ప్రజల్ని ఆలోచింపజేసే శక్తి మనకు ఏర్పడ్డప్పుడు ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు కవిత గారి ఎపిసోడ్ చూసుకున్నట్టయితే పార్టీ పెట్టదు, అదొక క్లియర్. జాగృతి అనే సంస్థ ఇలా ఆల్మోస్ట్ ఆల్ ప్రజల పొలిటికల్ పార్టీ వేరు,
మామూలు పార్టీ ఇప్పుడు జాగృతి సంస్థను మనం పొలిటికల్ పార్టీగా అంటే నువ్వు పార్టీ పెట్టాలని నీకు ఉత్తరాట ఎక్కువ ఉందా? నాకు లేదు. మరి ఎందుకు ఈ ఆలోచన? Okay. అసలు కవిత గారు ఎవరికి చెప్పిర్రా పార్టీ పెడుతున్నా అని? లేదు మరి ఏమన్నా కవిత గారు కూడా మాట ఉన్నదా? లేదు. మరి ఎందుకు మీ ఉత్తరాట అర్థం కావట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో బహుజన సామాజిక తెలంగాణతో పాటు ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకం అందాలి. ప్రజాక్షేత్రంలో రావాల్సినటువంటి హక్కులు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది కదా. Okay. ఎందుకు ఇంత అంటే తిరగడం తప్పే. తన వాస్తవాన్ని కూడా ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తం 40 ఏళ్ళు తిరిగింది. తిరిగితే ఆమె పార్టీ పెడుతుంది, సీఎం అంటిపోతుంది. అరే మరి వాస్తవం తిరిగేటువంటి సీఎం కావాలి. మరి మీరే కోరుకుంటారు కాబట్టి ప్రజలు అర్థం కోరుకుంటారు అనుకుంటే ఏం కూడా అనుకుంటా కదా. ఓకే, మరి సీఎం నినాదాలు ఎందుకు అనుకోవచ్చు? అరే ఆడికి వచ్చేటువంటి ఒంటరు అభిమానులు కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కూడా అరే కవితమ్మ గారు చేస్తున్నటువంటి పనికి ఆ రకమైన హోదా వస్తే బాగుంటుందని కోరుకుంటూ తప్పే ఉంది అనడం వల్ల. అదేమన్నా పదవి నేను గుంజుకొని నేను నీకు ఇవ్వకు నాకు అంటారా? అదేమంటారు దిగిపో కవితమ్మకి అంటారా? ఏమనలేదే, ఏమనలే కదా. సో వ్యక్తిగతంగా అభిమానం తప్పే ఉంది భయ్. నేను కూడా సీఎం, నువ్వు కూడా సీఎం అనుకుంటావు, ఏముందల్లా అట్లా ఫీల్ కావాల్సిన అవసరం ఏముంది? అన్ని ఏదో మనం దానికి దీనికి లెంక్ కట్టేసి ఖరాబ్ చేయడం అది పద్ధతి కాదు. రాజు రాజకీయాలు ఎవరికి ఏమైతే ఆశిస్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా మంది సీఎం నేను సీఎం అన్నారు అనగా అట్లా కాదు కదా. ఎవరో ఒకరు సీఎం అవుతారు. అవకాశం రేపు పొద్దున వచ్చినప్పుడు ఎవరో ఒకరు సీఎం అవుతారు. ఓకే, ప్రజలు నిర్ణయిస్తారు సీఎం అనేది. అండ్ ఈరోజు ఒక గురుకులాలు చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాలో కవిత గారు కూడా ట్వీట్ చేశారు. అంటే పిల్లలతోటే పనులు చేపియడాలు, బాత్రూమ్ కడగడాలు ఇట్లాంటివి రకరకాలుగా చేస్తున్నారు అని చెప్పేసి. సో మన గురుకులాలు అంటేనే మన బీసీ బిడ్డలు, ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఎక్కువగా చదువుకునేది. సో నిజంగా గురుకులాల పరిస్థితి ఉందనుకోవచ్చు. ఏమైతుందంటే చాలా బాధేస్తుంది. కామారెడ్డిలో ఆ వార్డెన్ చెప్తున్న మాటలు, ఆడియో రికార్డ్ రావడం. అసలు మనం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? ప్రభుత్వ పరిపాలన ఉన్నామా? పాలించే వాళ్ళ నిజంగా పాలకులైనా? వాళ్ళ కనీసం అధికారులకు ఏమన్నా బుద్ధి ఇంగిత జ్ఞానం ఉందా అని అర్థం కావట్లేదు. చదువుకునే పిల్లలనే భవిష్యత్తు పౌరులు, భారతదేశ పౌరులు అన్నట్టు ఆ స్థాయిలో ఉన్న పిల్లలకు శానిటరీ క్లీన్ చేసే పరిస్థితికి వస్తున్నాం. గత సంవత్సరం కాలం నుంచి శానిటరీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోగా గత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టేసేసి మా పిల్లలతో వెట్టి శాఖ చేపిస్తున్నామంటే ఆనాటి బానిస ఏమంటారుగా బాంచాన్ని కాల్మొక్త బానిస అన్నట్టుగా పిల్లలను ఇంకా కూడా గడిల కాడ కావాలి కాసే పరిస్థితిలా దొరల కాడ ఆ నాయకత్వం ఇంకా చూపిస్తున్నావు కదా. ఎక్కడ సామాజిక తెలంగాణ, ఎక్కడ 40% రిజర్వేషన్ ఇస్తావు? ఇదే కామారెడ్డిలో రిజర్వేషన్ ఇస్తాను, బీసీకి ఇస్తాను మాట చెప్పినావు. ఇదే కామారెడ్డిలోనే నువ్వు ఇలా ఏం చేస్తున్నావు? బహుజనులకు దేవాలయటువంటి గురుకులాల్లో బహుజన పిల్లలతోటి నువ్వు వెట్టి శాఖ చేపిస్తున్నావు. సిగ్గుండాల కనీసం. సో మీరు ఆ టైంలో అంటే గురుకులాల పేరు మీద దోచుకున్నారు. అందుకే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, తర్వాత కొత్త స్కూల్స్ కూడా ఈరోజు దాదాపు 400 కోట్లు 500 కోట్లు వెచ్చించి మరీ స్టార్ట్ చేయడం అనేది జరిగింది కదా. అమ్మకి అన్నం పెట్టినామంట, పినతాలికి బంగారు కాలు తెప్పిస్తారు అన్నట్టు ఉంది. నేనేమంటున్నా, అందులో పెట్టేప్పుడు పెట్టిన ఆయన వద్దనట్లేదు. ఈ వ్యవస్థ నీకు ఇబ్బంది ఉన్నది. ఇన్ని పెట్టేంతవరకు వ్యవస్థను కాపాడు. పెట్టే వరకు ఆ పిల్లలకు కనీసం శానిటరీ వెట్టి శాఖ చేసి బంద్ చేసి ఏదో శానిటరీ డబ్బులు ఇచ్చేది ఇస్తే ఆ పిల్లలకు విముక్తి జరుగుతుంది. నువ్వు పెట్టినాక చూపెట్టు, అది అప్పుడు మూపేసేయి. నువ్వు అది పెట్టడానికి శాత కాలేదు, ఇవ్వాల్సిన సంక్షేమ పథకం డబ్బు గతి లేదు. నువ్వు ఎప్పుడు పెడతావు, ఎప్పుడైతుందా అంత? ఎక్కడ మాట్లాడతావండి అంత? మెస్ ఛార్జీలు 47 రూపాయలు పెంచారు. నేను ఏమంటున్నా, చదువుకునే చిన్న పిల్లలు, గురుకుల విద్యార్థులకు, ఎన్నో ఆశ్రమ పాఠశాల పిల్లలకు ఎంతో మంది అలా ఎటువంటి ఆధారం లేకుండా ఎంతో మంది ఆత్మహత్యలు కాబడుతున్నారు, ఫుడ్ పాయిజన్ కాబడుతుంది. అలాంటి పిల్లలు వాస్తవాలు ఏమో ఎన్నో టీవీలు చూస్తున్నాం కదా. గత సంవత్సరాల కాలం నుంచి 40-50 మంది పిల్లలు చనిపోయినారు. అవిటి కాదు కదా, లేదో బెస్ట్ ఛార్జ్ పెంచి అది కాదు కావాల్సింది. నువ్వు చేసే బాధ్యత చేస్తున్నావు భయ, దానికేం మాకు తప్పును అడుగుతున్నావు. నువ్వు చేసిన నాకేం అవసరం, చేసేది నాకేందుకే? తప్పును అడుగుతున్నావు. తప్పును ఫస్ట్ ఇప్పుడు ఈ శానిటరీ క్లియర్ చేయి ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మరి ఈ స్కూల్స్, కొత్త స్కూల్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు అందరూ ఒకటే దగ్గర. నేను ఏమంటున్నా, ప్రజలకు లాభం జరిగేటువంటి ఏ పని చేసినా ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తాం. అని పెట్టినంత వరకు మేము పెట్టినాక మేము దాన్ని స్వాగతిస్తాం. మా ఏమంటారుగా పేరుకే పలకల మీద అవకాశాలు తీసుకొస్తే మేము ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే మాకు బీసీలకు చట్టబద్ధ ఇస్తా అని చెప్పి తేలేకపోయినాము. అది ఉపాధులకు ఉపయోగపడ్డాయి కాబట్టి మేము నమ్మే పరిస్థితి లేము. ఖచ్చితంగా నిర్మాణంలో వచ్చేసి అది ఓపెన్ చేసినప్పుడు మేము నమ్ముతాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త గురుకులాలకు ఖచ్చితంగా శానిటరీకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిందని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది స్పష్టంగా. ఓకే అండి. అండ్ ఇప్పుడు నిన్న కేసీఆర్ గారికి కవిత గారికి మధ్యవర్తిగా ఇద్దరు వచ్చారు, మాట్లాడారు అని చెప్పేసి, అలాగే సీక్రెట్ మీటింగ్స్ 2 రోజుల నుంచి కూడా కవిత గారి ఇంట్లో మీటింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అరే మీటింగ్స్ ఏంటండి, వస్తారు పోతే దానికి ఏముంది మాట్లాడడానికి? సీక్రెట్ మీటింగ్ ఉందల్లా, సీక్రెట్ మీటింగ్ ఏముంటుందా? సీక్రెట్ మీటింగ్ ఏముందల్లా, వచ్చినారు కలిసి పోయారు అన్న ఏముందల్లా, దాంతో ఏముంది?
అండ్ రఘునందన్ రావు గారు అయితే ఏకంగా నేను ఎన్నో రోజులుగా చూస్తున్నా కేసీఆర్ గారిని, కవిత గారిని. సో కవిత గారు డెఫినెట్ గా బయటికి వస్తారు, పార్టీ పెడతారు, జూన్ 2 నాడే పాదయాత్ర కూడా షర్మిల పాదయాత్ర చేసినట్టు పాదయాత్ర చేస్తారని చెప్పేసి కూడా ఒక మెట్టు ఎక్కి మరీ చెప్పడం అనేది జరిగింది. కవితమ్మ దేవత రూపంలో వచ్చి ఆయన చెప్పినట్టుంది, కళ్ళకు వచ్చి కవితమ్మ దేవత అయ్యి చెప్పినట్టుంది ఆయన గోరికి రఘునందన్ కాదు. ఆయన ఆశ ఏంటంటే ఏడా బీఆర్ఎస్ పార్టీ చీలుతుందేమో, చీలంగా నేను ఏడా బాధపడతా, లేకపోతే నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద బట్టగాల్చి మీదేస్తే నాకేదో బీజేపీ పార్టీలో అవకాశం ఇస్తారని మాట్లాడుతున్న మాటలు తప్ప ఆయనకేం చెప్తారండి? ఆయన ఎవరండి మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ గురించి? బీఆర్ఎస్ పార్టీ గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి, ఆయన చెప్పడానికి ఆయన రాజకీయ ఆరోపణలు తప్ప. ఓకే, జూన్ 2 నాడు అయితే ఏం లేదు. అరే జూన్ 2 నాడు అసలు జూన్ 2 నాడు ఏముంటుంది? భూమి బదులైపోతుందా? ఇప్పుడు అదే నడుస్తుంది. జూన్ 2 ఏం జరుగుతుంది? ఏం జరిగేది లేదు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కౌలాకారుల వేదిక ఏర్పాటుపడబోతుంది, దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ నడుస్తుంది, తప్పే ఉంది. ఓకే, అంతవరకే. అరే అంతవరకే అంటే తెలంగాణ జాగృతి అనేది లక్ష్యంగా పనిచేస్తుందబ్బా. అదే సార్, ఇప్పుడు జాగ్రత్త ఒకటే అనుకోవచ్చు కదా, ఇంకేం లేదనుకోవచ్చు కదా. ఇంకేముందబ్బా, అది ఏంది? ఇంకేముంది? నువ్వు రాసుకో, నాకు రాసుకో, ఏముంది? రాసుకుంటే నీ టీవీ నీ పేపర్ రాసుకో వద్దంటోడు. కవితమ్మ చెప్పినప్పుడు ఆలోచన. సో కాంగ్రెస్ ఆలోచనలు, బీజేపీ ఆలోచనలు లేవు. కాంగ్రెస్ కు బీజేపీకి ఎప్పుడు బట్టగాల్చి మీదేయాలి, ఎప్పుడు మనం ఆ పార్టీని చీల్చాలి, ప్రశ్నించేవాడు ఉండడు. ఈ రకంగా మాట్లాడితే కవితమ్మ నోరు మూపియొచ్చు అనే ఆలోచనతో బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం తప్ప అది వ్యక్తిగత ఆరోపణలకు ఉపయోగపడే పరిస్థితి. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, మన రజతోత్సవ సభలో కవిత గారి ఫోటో ఎక్కడ లేదు, ఎక్కడ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. నేనేమంటున్నా, రజతోత్సవ సభలో వాస్తవానికి కూడా ఫోటో అనేది మరి అది అభిమానులు కోరుకునేటువంటి విషయం తప్ప కవితమ్మకి అంత ఆలోచన ఉండదు. ఆ ఫోటో గురించి కవిత ఆలోచించారు. ఎందుకు ఆలోచిస్తారు కవితమ్మకి? ఏంటండి, కవితమ్మ రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి లీడరు, ఎవరు చూసినా పేరు గుర్తుపడతారు. ఆ ఫోటో ఉంటేది లేకుంటేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆడ మనకు కావాల్సింది. కాకపోతే మాలాంటి సామాన్యులం, బీసీలో బహుజనం అందరం కోరుతున్నాం అంటే, ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెట్టే రోజు కేసీఆర్ గారు వచ్చి చట్టసభలో మాట్లాడి ఉంటే బాగుండదు మా అభిప్రాయం. ఆ మాట్లాడకుండా కానీ సభలో కూడా రేపు జరగబోయేటువంటి ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థ ఎక్కడైనా కానీ మేము గతంలో బీసీలని బహుజనం గుర్తించినాం, ఆనాడు అసెంబ్లీలో కూడా మేము తీర్మానం పెట్టినాం, మీరు పెట్టేది ఏంటి, మేము వాళ్ళకి రక్షణ ఉంటాం, కాపాడుతామని భరోసాగా మాకు చెప్పిన ఉంటే మాకు ధైర్యం పెరిగేది అని మా అభిప్రాయం. కవితమ్మ చెప్పిన మాటలు మేము చూపిస్తున్నాం. అన్న ఇంకోటి, మీరు చాలా సీఎంలతో చూడడం అనేది జరిగింది, బీసీలకు సంబంధించిన సమావేశాల గురించి కావచ్చు, ఇతర పార్టీ నాయకులను కూడా పిలిచి మరి మీరు ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది కూడా జరిగింది. సో మరి కవిత గారి చేస్తారని అంత కాన్ఫిడెన్స్ ఎట్లా నమ్ముతున్నారు? అంటే ఒక్కటే కవిత గారి దగ్గర నేను చూసినంటే, అనొద్దు కానీ ఆ మాట అనొద్దు కానీ, మొన్న తనే చెప్పింది ఢిల్లీలో జగమొండి అనేది, వాస్తవాన్ని మొండిని జగమొండిగా మార్చింది. వాస్తవాన్ని కూడా ఆ మొండి ధైర్యంతో గతంలో ఆమె చేసిన ప్రతి పని కూడా, అంబేద్కర్ విగ్రహ స్టాచ్యూ కానీ, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి హక్కుల కోసం పోరాటం కానీ, ఇంకా అయితే ప్రకృతి మీద కానీ, పర్యావరణం మీద కానీ ఎన్నో రకాల ప్రజా ఉద్యమాల్లో ఆమె భాగస్వామ్యం పనిచేసింది. దాంట్లో భాగంగానే ఆమెతో కలిసి జర్నీ చేస్తున్న చూసిన కదా, ఒక నిర్ణయం తీసుకుందంటే ఆ నిర్ణయం కట్టుబడి ఉండే వ్యక్తి అని నేను భావిస్తూ, కులం అనే బాధ వ్యక్తి, కులం అనేది వర్ణం అదే ఆలోచన, కానీ ఆమె భావాల్లో మాత్రం ఖచ్చితంగా సమాజంలో ఈ అసమానతలను మొత్తం కూడా రూపుమాపాలనేటువంటి ఆలోచనతో బాగా ఉంది. ఆ మొండి జగమొండిగా మారిందనే మా అభిప్రాయం. ఆ జగమొండి ప్రజలకు ఒక ఆకాంక్ష నెరవేర్చే విధంగా మారుతుందని మా అభిప్రాయం, ఆలోచనతో మేము ఎదురు చూస్తున్నాం. సొంత లాభం అయితే కాదు, వ్యక్తిగత సొంత లాభం ఏముంటుంది? ఇలా సొంత లాభం కావాలనుకుంటే కేసీఆర్ దగ్గరనో లేకపోతే ఇంకేం చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం మనం పిలిచింది కదా, ఆ జైలు కూడా పోకపోవు. సొంత లాభం కావాలనుకుంటే బీజేపీ పార్టీ వేడుంటే ఆనాడే బీజేపీ అయితే జైలు పోయేది కాదు కదా. ఆనాడే ఏమంటారు, తాయిలాలు చూపించారు కదా, నీకు అవసరం వస్తే కాబోయే ముఖ్యమంత్రి నువ్వే అని చెప్పారు బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు కదా. అవన్నీ అవకాశాలు అయిపోయినాయి కదా, అవన్నీ వద్దనుకోండి కదా బీఆర్ఎస్ పార్టీ కోసం కట్టిపడుతుంది కదా. ఓకే అన్న, సో చూద్దాం మనం మరి నెక్స్ట్ జూన్ 2 తర్వాత ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఏది జరిగినా ప్రజల లాభం కోసం జరుగుతుంది, ఏది జరిగినా ప్రజల లాభం కోసం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రజలు పార్టీ పెట్టమంటే పార్టీ పెట్టే అవకాశాలు ఉంటాయి. అది ప్రజా నిర్ణయం, ప్రజల లీడర్. ఒకవేళ ప్రజలు అడిగితే లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ప్రజలతో వస్తాడబ్బా, ప్రజలు కోరుకుంటే లీడర్ అవుతాడు. నేను ఏదో అవకాశం కోసం కావాలంటే లీడర్ కాలేను, నేను ఏదో బీఫామ్ వస్తే పోయి గెలవను, ప్రజలు గెలిపిస్తే గెలుస్తాను. కాబట్టి ప్రజల ఆకాంక్ష రేపదాలు ఏ విధంగా ఉండకపోతే ఆ విధంగా అవుతుంది. కాబట్టి జాగృతిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మొత్తం కూడా పనిచేస్తుంది, కలిసి ఉంటుంది, రేపు 50 రోజులు రాష్ట్ర విస్తరిస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండదు, ఎందుకు ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, సో అదైతే క్లారిటీ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బొల్ల శివశంకర్ గారితో స్పెషల్ చిట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.